అరణ్యంలో జీవమార్గము అను అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలాసార్లు మరి రేపటి దినంను గురించి మనం ఆలోచిస్తుంటాం. రేపేంటి, నా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితులు ఏంటి అని చెప్పి చాలాసార్లు మనం మరి ఆలోచిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఈ దేని గురించి అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఏవైతే ఇంకా నీకు సమకూర్చబడలేదనుకుంటున్నావో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కుటుంబంలో ఉండి మరి చాలాసార్లు ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి ఎందుకు ఇంకా నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నాకు సమస్యలు, ఈ పరిస్థితులు ఇట్లా ఎదురవుతున్నాయి, నేను ఎంతో దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాను అని చెప్పి చాలాసార్లు దిగులు పడుతూ ఉన్నారేమో. కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు బిడ్డల చదువులకి ఫీజులు కట్టలేక, ఇంకా మరి చాలాసార్లు ఈఎంఐలు కట్టలేక ఎన్నో అప్పులు మన చుట్టూ ఉండి వీటన్నిటిని బట్టి దిగులు పడుతూ ఉన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయితే ఈరోజు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరలా గుర్తు చేస్తున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు కదా, అవి కొట్లలో కూర్చుకొనవు కదా, అయినా కానీ అవి ఎంత వైభవంగా ఉన్నాయి, అవి ఎంత చక్కగా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు చింతిస్తూ ఉన్నారు? మిమ్మల్ని పోషించేవాడను నేనే కదా అని చెప్పి ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీకున్న మరి హృదయంలో ఉన్న విచారమును బట్టి, దిగులను బట్టి దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో. ఆయన మరి అడవి పువ్వులనే ఎంత చక్కగా, మరి అడవి పువ్వులను చూడండి, అవి ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి. మరి అవి కష్టపడవు కదా, మరి అవి ఎంత వైభవంగా ఉన్నాయి. మరి పొయ్యిలో ఈరోజు చక్కగా వికసించి రేపు వాడిపోయే గడ్డి పువ్వులే ఎంత చక్కగా ఉంటాయి. మిమ్మల్ని నా చేతులతో సృజించుకున్న మిమ్మల్ని ఇంకెంతగా నేను పోషిస్తాను. ఎందుకు దిగులు పడుతున్నారు? అయితే ప్రభువు చెప్తున్నాడు, దిగులు పడటం కాదు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, సమస్త భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకే భారం ఉంది ఈరోజు నీ హృదయంలో? ఎటువంటి భారం ఉంది? కుటుంబ భారమా? మొయలేని భారంతో దిగులు పడుతున్నావా? మరి ఎన్నో బిడ్డల పెళ్ళిళ్ళు ఉంటాయి, చదువులు ఉంటాయి, వీటన్నిటిని ఈ భారము మొయ్యలేకపోతున్నాను, ఈ జీవిత ఈత నేను ఈదలేకున్నాను అని దిగులు పడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, భారమంతటిని మోసేవాడిని నేనున్నాను, నీ భారమంతా నా మీద మొయ్యి, నువ్వు విశ్రాంతి తీసుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి ఏలియా జీవితంలో, భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా జీవితంలో చూడండి. మరి కరువు కాలంలో ఆయన కాకుల చేత ఆహారం పంపించి పోషించలేదా? మరి ఆ రోజు ఆ విధంగా పోషించిన దేవుడు సారేపతి విధవరాలను చూస్తే మరి ఆ కరువు కాలమంతా ఆమె కుమారుడు మరి పోషింపబడుతూ మరి దైవజనులను కూడా పోషించింది. మరి ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఎన్నో సాదృశ్యాలు మనం బైబిల్లో చూస్తాం. మరి కరువు కాలంలో దేవుడు పోషించాడు వాళ్ళని. మరి ఈ దినము మరి నువ్వెందుకు చింతిస్తూ ఉన్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? రేపటి దినమును గురించి చింతించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు కదా. చింతించటం వల్ల మనం ఏది కూడా సాధించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, మన భారం దేవుని మీద ఆయనకు అప్పగించినప్పుడు, ఆయనకి నమ్మకంగా జీవించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు. ఎందుకంటే దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగి నీ అడుగులు ముందుకు వేస్తే, మరి విశ్వాసము దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి విశ్వాసములో దేవుని మీద ఆనుకొని నీ సమస్యలు, నీ భారాలు అన్నీ కూడా ఆయన మీద వేసి నువ్వు ఆయన చేయి పట్టుకొని
నీ జీవిత యాత్రలో ముందుకి సాగిపోవాలని దేవుడు మాట్లాడిన కొద్ది మాటలను బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఈ దినమున కుటుంబ భారాలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో వేదనలతో, విచారములతో నిండిపోయిన హృదయములు కలిగి ప్రభా బిడలు ఈ వాక్యం వింటున్నారేమో తండ్రి ప్రభా. నాయన తండ్రి, హృదయాంతరంగంలో ఉన్నటువంటి విచారములు మీరు ఎరిగిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి, మీరెంతో భరోసా ఇచ్చారు, ఎంతో వాగ్దానం చేసిన మాటలను బట్టి వందనాలు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, అడవి పువ్వుల్ని సౌందర్యంగా తీర్చిదిద్దిన దేవుడు ఈరోజు తండ్రి నిన్ను ఆనుకొని, నీ మీద ఆనుకొని, నీ మీద విశ్వాసం ఉంచి ప్రభా నిన్ను ఆశ్రయించే బిడ్డలను కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఈ వాగ్దానం వారి జీవితంలో ప్రభా నెరవేర్చి ప్రభా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, భారాల నుంచి, వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి ప్రభా పరిపూర్ణ ఆనందం పొందుటకు నీ కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.